ప్రకటించి 2 సంవత్సరాలు కావస్తా ఉన్నది. ఇప్పటికి ఎక్కడ కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు. మహిళలకు యువతలకి పిల్లలకి చదువుకున్న పిల్లలకు 18 సంవత్సరాలు దాటితే స్కూటీలు ఇస్తామని చెప్పినారు. దాని గురించి చర్చ లేదు. ఈ రకంగా అదే కాదు, ఫీ రీంబర్స్మెంట్ కింద అందరూ కూడా మేము ఫీ రాగానే అందరు కూడా ఫుల్ పేమెంట్ చేసేస్తాం, అర్హులైన ప్రతి ఒక్కరు ఫీ రీంబర్స్మెంట్ చెల్లిస్తామని చెప్పినారు. ఈ రోజు ఫ్రీ రీంబర్స్మెంట్ చెల్లించక విద్యార్థులంతా కూడా రోడ్లపైన ప్రమాదం ఏర్పడ్డది. ఎప్పుడైతే ఈ స్కీమ్ తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది, కేసీఆర్ గారు చక్కగా కొనసాగిస్తే ఈ రేవంత్ రెడ్డి సర్కార్ దానికి తూట్లు పొడిచే విధంగా, దాన్ని ఆపివేసే విధంగా మరి అడుగులేస్తున్న సంగతి సందర్భంగా చూస్తా ఉన్నాను. విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు, 5 లక్షల రూపాయలు విలువైనటువంటి విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్పినారు. ఇలా అనేక రకాలుగా హామీలు ఇచ్చి నమ్మవలికి ఆ రోజు మోసం చేసి అటు యువతను, మహిళలను, రైతాంగాన్ని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు సమానం చెప్పలేక ఎదురుదాడులు చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన బురదేల ప్రయత్నం చేస్తూ కేసులు పెడుతూ బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాటుపడుతూ ఉన్నది. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ ఊరికిన ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమం చేసి 13 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు గులాబీ జెండా మరి మీరు ఆపే శక్తి మీ దగ్గర లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మీరు గతంలో ఈ యొక్క యూత్ డిక్లరేషన్ సంబంధించినటువంటి స్టేడియం ఉందో సరూర్ నగర్ లో, అదే స్టేడియంలో ఈ నెల 18వ తారీఖున మరి అదే సరూర్ నగర్ లో యువ సంగ్రామ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఆ సంగ్రామ సభ, యువ సంగ్రామ సభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మీరిచ్చిన హామీలను నిలదీస్తాం. ఆ రోజు నుండే ఉద్యమం పోరాటం స్టార్ట్ అవుతుంది. మీకు నిద్ర ఓనియం, మీ గల్లలు బట్టైనా సరే మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సమావేశం 18వ తారీఖు జరగబోయేటువంటి యువ సంగ్రామ సభ ఏదైతే మీరు యువతకి ఇచ్చిన డిక్లరేషన్ లో నిరుద్యోగ యువతకి మోసం చేసి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా గుర్తు చేస్తూ మరి ఆ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఉన్నటువంటి షమీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కదిలి రావాలి. మరి కేటీఆర్ గారి యొక్క సందేశాన్ని తీసుకొని తప్పకుండా అందరూ నడుం బిగించి ఉద్యమ బాటలో నడిచి ఈ పోరాటం చేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మెడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చ కూడా పోరాటం చేయడానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే తేలిపోయింది ఇది విఫల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయినాడని చెప్పి. కానీ మన బాధ్యతగా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రజలు కూడా మనకి కూడా బాధ్యత గల విపక్ష పార్టీ మనకి అవకాశం, అంటే వారికి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా పయనించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సరూర్ నగర్ లో 18వ తారీఖున జరగబోయేటువంటి యువ సంగ్రామ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సమ్యత్తం అవుతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున 5,000 మంది యువతలు పెద్ద ఎత్తున పెళ్లి సభని దిగ్విజయం చేస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ గౌరవ మీడియా మిత్రులందరికీ నమస్కారం. గౌరవ ఎమ్మెల్యే వివేకానంద్ గారు చాలా విషయాలు కూడా మరి చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశ ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టకుండా వారికి నోటికి వచ్చినట్టుగా అబద్ధాల మాటలతో మరి ఎన్నో హామీలు ఇచ్చి అందరినీ మోసం చేసినట్టే
తెలంగాణ యువతను, నిరుద్యోగ యువతను మోసం చేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ ఏ గ్రౌండ్ నుంచి అయితే, ఏ వేదిక నుంచి అయితే తెలంగాణ యువతకు మోసం చేసే కార్యక్రమాలు ఇచ్చిందో